వెల్కమ్ టు HM24 నేను హరిత. ఈరోజు మనం పెబ్బేరు మున్సిపాలిటీలో ఉన్నామండి. ఇక్కడ పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అయిన అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి అలాగే ఆయన సక్సెస్ స్టోరీ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఏంటి సార్ మీరు రాజకీయ ప్రస్థానం ఏంటి? రాజకీయాలకు రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? ప్రైవేట్ స్కూల్గా టీచర్గా పనిచేస్తుంటే మేడం. ఓకే. తర్వాత 2001లో ఫస్ట్ సారి ఇది గ్రామ పంచాయతీ, అంతకుముందు మున్సిపాలిటీ, ఇప్పుడు మున్సిపాలిటీ ప్రస్తుతం అంతకుముందు గ్రామ పంచాయతీ. ఇప్పుడు మొదటిసారి 2001లో వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత మొత్తం నేను 3 సార్లు వార్డు మెంబర్కి వెళ్ళడం జరిగింది మేడం. ఇక్కడ అంటే గవర్నమెంట్ టీచరా ప్రైవేట్ టీచర్ అండి మీరు? నేను ప్రైవేట్ టీచర్ మేడం. ఓకే. ప్రైవేట్ టీచర్గా చేస్తూ మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అవును మేడం. ఓకే. అయితే 2001లో వార్డు మెంబర్గా గెలిచడం జరిగింది. తర్వాత 2006లో కూడా వార్డు మెంబర్ గెలిచిన. తర్వాత 2013లో కూడా వార్డు మెంబర్గా గెలిచి మా భార్యను సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది. 3 సార్లు వరుసగా ప్రభంజనం అంతే. అవును మేడం. ఓకే. మళ్ళీ మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు మున్సిపల్ చైర్మన్ అవ్వడం జరిగింది. ఎన్ని వార్డ్స్ అండి ఇక్కడ? ఇక్కడ మొత్తం 12 వాళ్ళు మేడం. ఓకే. ఎన్ని గెలిచారు ఇక్కడ? 7 గెలిచినాం మేడం. ఓకే. ముందు నుంచి ఏ పార్టీలో ఉండేవాళ్ళు మీరు? నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ మేడం. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ మేడం. ఎలా ఉందంటారు కాంగ్రెస్లోకి వచ్చాక? కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ప్రజలకు అన్నీ మంచిగా జరిగినాయి. తర్వాత ప్రజలు కూడా మేము చేసిన ఆనాడు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పథకాలే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోయిన ఆనాడు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పెబ్బేరు ప్రజలు, మున్సిపల్ ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు మేడం. ఓకే. ఎలా ఉందండి రాజకీయాలకు రావడం అనేది? ఎలా ఉంది అంటే మీరు అంటే మీ ఫాదర్ వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళు? లేరు మేడం. నేనే ఫస్ట్ సారి అంటే మేము ఫస్ట్ యాక్చువల్ రాజకీయం రానికి కారణం ఏంటంటే మా వార్డులో వేరే వాళ్ళని పెట్టాలనుకున్నాం. అతను చివరి స్థాయికి వచ్చేవారు అతను డ్రాప్ అయ్యాడు. మా గల్లీ మా ఫ్రెండ్స్ ఉండి వాళ్ళని ఎందుకు డైరెక్ట్ నీవే ఉండేసి అని చెప్పి నన్ను నిలబడడం జరిగింది మేడం. వాటి నుంచి కంటిన్యూ అంత మా ఫ్రెండ్స్ మా బ్రదర్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను రాజకీయం రావడం జరిగింది మేడం. ఓకే. అంటే ముందు మీరు రాజకీయాల్లో లేరు, మీ నాన్నగారు కానీ ఎవరు లేరు మేడం, ఎవరు లేరు. ఎలా ఉంది రాజకీయాలకు వచ్చిన తర్వాత? మంచిగా ఉంది మేడం, మంచిగా ఉంది. ప్రజలకు సేవ చేయాలనేది సేవ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. ఓకే. అంటే టీచర్ గా కూడా చేశారు కదండి. అక్కడంటే పిల్లల్ని మీరు సక్రమంగా తీర్చిదిద్దడంలో ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ప్రజల్ని తీర్చిదిద్దడంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే మున్సిపాలిటీనే మీ చేతుల్లో ఉంది. అవును మేడం. ఎలా ఫీల్ అవుతున్నారు? అదే పెబ్బేరు ప్రజలకు తర్వాత వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే కూడా గల్లీలో సమస్యలు ఉంటే కూడా పరిష్కారం చేయడానికి మేము కానీ మా పాలకవర్గం కానీ అందరం రెడీగా ఉన్నాం మేడం. చేయడానికి సమస్యలు పరిష్కరించకుండా మేము ముందున్నాం మేడం. ఎలాంటి సమస్యలను మీరు చూసారండి? అంటే నాకు తెలిసి మీరు మీ ప్రాపరే ఇది అనుకుంటా, మీరు పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, చదువుకున్న ఊరు, ఇక్కడ మీకు మళ్ళీ సేవ చేసే అవకాశం మున్సిపల్ చైర్మన్ గా మళ్ళీ మీకే దక్కింది. అవును మేడం. ఎలా ఉంది మరి? అంటే సమస్యలు అన్నవి ఏమున్నాయి? 2001లో ఫస్ట్ సారి వార్డు మెంబర్ గెలిచినప్పుడు మేడం, అప్పుడు బుచ్చాడన్న సర్పంచ్ ఉన్నాడు మాకు. ఆ అన్న వల్లనే ఆ రోజు ప్రజలకు పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ రకరకాల సంక్షేమ పథకాలు ఆనాడు ప్రజలకు అందించడం జరిగింది. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా నేను చేసిన ఆ యొక్క డెవలప్మెంట్స్ తర్వాత నాకు 2006లో కూడా వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. ఫస్ట్ 9వ వార్డు, తర్వాత 10వ వార్డు. తర్వాత అదే మళ్ళీ సేమ్ అది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత వచ్చిండు. అదే అంతకుముందు తర్వాత 2009 తర్వాత కిరణ్ కుమార్ వచ్చి కొన్ని ప్రజలకు సంక్షేమ పథకాల వల్ల మేము ప్రజలకు అందరికీ అవన్నీ అందజేసినాం. కాబట్టి మళ్ళీ నన్ను 2006 1 నుంచి 6 వరకు ఒకసారి, మళ్ళీ 6 నుంచి 11 వరకు రెండోసారి, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత 2013లో కూడా నేను వార్డు మెంబర్ గెలిచిన, నా భార్యను సర్పంచ్ కూడా పెబ్బేరు ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించి గెలిపించడం జరిగింది మేడం. అంటే నేను చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు అయితే శ్రీనివాస్ గౌడ్ అయితే సమర్థుడు, శ్రీనివాస్ గౌడ్ అయితే చేయగలుగుతానే వాళ్ళ యొక్క ప్రోద్బలంతో గెలవడం జరిగింది మేడం. ఒకసారి కౌన్సిలర్గా ఈ 2019లో మున్సిపాలిటీ అయింది. అసలు వేయకూడదు కానీ ఆ రోజు పొరపాటున మేము నామినేషన్ వేయడం జరిగింది. కానీ తొందరపాటు మేడం ఆల్రెడీ సర్పంచ్ చేసి మేము కౌన్సిలర్గా పోటీ చేయడం పొరపాటు మేము. కానీ తర్వాత మేము దాన్ని తొందరపడి చేయడం, తర్వాత దాని పనిష్మెంట్ అనుభవించడం. కానీ అది కూడా ఒకందుకు ఏదైనా సరే కీడించి మేలించాలన్నారు కాబట్టి పెద్దలు ఆ రోజు ఓడిపోయినందుకే మళ్ళీ ఈసారి నాకు చైర్మన్గా పట్టం కట్టింది మేడం. అంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా మీరు రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు, వచ్చారు, రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో మీకు నచ్చిన అంశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన పాదయాత్ర పెట్టి ప్రజలకు
వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మందికి మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర మేడం. ప్రజలకు అసలు ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చికిత్స కానీ ఇటువంటి పథకాలు చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయి అని నేను సొంతంగా భావిస్తున్నాను మేడం. ఓకే, ఫస్ట్ సారి మనం చూసుకున్నట్టయితే చాలా మంది ముఖ్యమంత్రి కాని వాళ్ళు పాదయాత్ర అనేది చేయడం అనేది మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఫస్ట్ పాదయాత్ర స్టార్ట్ చేసిందే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా కలిసారా? ఆయన్ని కలిసే అవకాశం వచ్చిందా మీకు? అని పిబ్బేల పాదయాత్ర కలిసాం మేడం. ఓకే, కలిసారన్న. మళ్ళీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మీరు చేశారన్నారు కదా, అప్పుడు ఆయన ప్రభుత్వం ఎలా ఉండేది? అంటే ఈ వైఎస్ రాజశేఖర పథకాలు కిరణ్ కుమార్ రెడ్డి పథకాలు కొనసాగించింది కాబట్టి అది కంటిన్యూ కొనసాగినాం మేడం. ఓకే, అంటే మళ్ళీ అంత మహానేతని మళ్ళీ చూడొచ్చు అంటారా? ఇప్పుడు కొద్దిగా మాకు ఒక 60-70% రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్నాడు మేడం. అంటే సంక్షేమ పథకాల గురించి అసలు గత ప్రభుత్వం ఏమో దళిత బంధు అని, బీసీ బంధు అని, మైనార్టీ బంధు అని ఎవరికి డైరెక్ట్ అధికారుల ప్రమేయం లేకుండా వాళ్ళ చేతికి డబ్బులు వస్తున్నాయి. కానీ అతను ఏం చేస్తున్నాడు, సంక్షేమ పథకం పొందిన తర్వాత ఆ పథకం వల్ల సాయంత్రం బీర్ షాప్కి వెళ్ళి ఆ ఖర్చు చేయడం జరిగింది అన్నాడు. ఎప్పుడు వైఎస్ఆర్ అది మన కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు కావాల్సి వస్తుంది. ఏ పథకం అయినా సరే 200 యూనిట్లు కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్ కానీ, సరే ఏ పథకం వచ్చినా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది మేడం. ఓకే, కానీ ఈ మధ్య హైదరాబాద్తో కూలగొడుతున్నారు కదండి పేదల ఇళ్లను. దానిపైన ఈ రోజు చూసుకున్నట్టయితే హైకోర్టు కూడా అక్షింతలు వేయడం జరిగింది, ఆపమని చెప్పింది. మరి దీన్ని సమర్థిస్తారా మీరు? అవును మేడం, ఇప్పుడు ఎంత మొత్తం కబ్జాలు చాలా మంది మొత్తం కబ్జా గురైనాయి కాబట్టి హైదరాబాద్ ద్వారా చాలా మందికి మన ల్యాండ్ కూడా అయితే వాస్తవంగా కొన్ని తప్పు జరగవచ్చు అక్కడ, కానీ కొన్ని అయితే వాస్తవాలు ఉన్నాయి మేడం. అన్న చాలా ల్యాండ్ కూడా మా గవర్నమెంట్కు తీసేసుకుంటుంది. అంటే ఎంతోమంది సినిమా యాక్టర్ నాగార్జున కానీ సంథింగ్ ఎవరెవరు పెద్ద వాళ్ళు ఆనాడు నాయకులు కూడా చాలా మంది ఆక్రమణగా గురైన తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి చాలా మేలు జరుగుతుంది మేడం. ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది హైడ్రాలో కట్టినప్పటికీ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు, ఓన్లీ పేదవాళ్ళవే కూలగొడుతున్నారు అంటున్నారు. ఏం లేదు మేడం, తప్పు మేడం, అందరు తీసేస్తున్నారు మేడం. ఎవరు అక్కడ అక్రమంగా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా హైదరాబాద్ ద్వారా వాళ్ళకు తగిన శాస్తి జరుగుతుంది మేడం. ఓకే, ఇందాక మీరు బీఆర్ఎస్ గురించి చెప్తూ దళిత బంధు, గిరిజన బంధు అన్నారు. దళిత బంధు కింద వాళ్ళు ఒక గిరిజన బంధు కింద కావచ్చు 10 లక్షలు అన్నది వాళ్ళు ఒక్కొక్కరికి ఇవ్వడం మనం గత ప్రభుత్వం అది మంచి పథకమే అంటారా? ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వడం అన్నది ఒకటే 10 లక్షలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరే ఇచ్చింది వాళ్ళు వినియోగించుంటే బాగుండదు మేడం. దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసింది పక్క వాళ్ళకి అమ్మడం కానీ లేదా షోరూమ్కి రిటర్న్ వాపస్ అంతే రకరకాలుగా జరిగింది. అంతా అవే మన ఏమన్నా ఒక అభూత కల్పనలాగా జరిగింది మీద. అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అనేది లేదు, ఎక్కడ సక్సెస్ జరగలేదు. అది వాళ్ళ పథకం మంచిదే కానీ అక్కడ జనాల్లోకి అది వెళ్ళలేదు, సక్సెస్ కాలేదు మేడం. అంత రాజకీయ నాయకుల ప్రమేయము సగం 50-50 అలా పంచుకోవడం జరిగింది మేడం. అంటే కమిషన్ల మీద ఎస్ మేడం. కమిషన్లు అంటారు. ఇన్స్పిరేషన్ ఎవరండి మీకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? అంటే వైఎస్ రాజశేఖర ఎక్కువ మేడం, బాగా లైక్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ జగన్ కూడా పాదయాత్ర మొదలు పెడతా అంటున్నాడు. తండ్రికి కొడుకు ఏమైనా తేడా ఏమైనా గమనించారా? ఏమైనా చెప్పగలుగుతారా? నో కామెంట్ మేడం. అదంతా నాకు అక్కడ రాజకీయం ఎంత పట్టించుకోలేదు అక్కడ. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటండి? పెబ్బేరులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్య అయితే ప్రస్తుతం 2018 వరకు నీటి సమస్య లేదు. కానీ ఈ మధ్యన గత పాలకులు కానీ అంతా ఈ తెలంగాణ మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పెబ్బేరు ప్రజలకు నీటి సమస్య చాలా ఉంది మేడం. నీటి సమస్య కానీ గతంలో నేను వేసిపోయిన సీసీ రోడ్లు అంటే మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు వేసిపోయిన రోడ్లని మిషన్ భగీరథ ద్వారా మొత్తం చెడిపోయిన మొత్తం రోడ్లన్నీ పగిలిపోయిన జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ ఇప్పుడు మా మొట్టమొదటి సమస్య నీటి సమస్య. ఆ ప్రజలకు నీళ్ళు తాపాలి, వాళ్ళకి దాహాలు తీర్చాలనేది మా ఉద్దేశం. కాబట్టి మా పాలకవర్గం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేము గెలిచి దాదాపు నెల 15 రోజులు కాబట్టి వస్తుంది. నెల 20% నీళ్ళ మీద దృష్టి పెట్టాం. జనాలకు నీళ్ళు తాపాలి అనేది మా దృఢ సంకల్పం మేడం. చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్లోని ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది పెబ్బేరు అంటూ ఉంటారు కదా, వాటి గురించి కొంచెం చెప్తారు. గత ప్రభుత్వంలో నాయకులు దాదాపు 30 ఎకరాల 19 గుంటల స్థలము వేణుగోపాల స్వామి గుడికి చెందిన స్థలం మేడం. అది దాదాపు 1983 నుంచి 82 నుంచి కొంత పెబ్బేరు స్థలంలో మున్సిపాలిటీలో సంత కొనసాగుతుండే, ఆ స్థలంలో సంత కొనసాగుతుండే. అటువంటిది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మహానాయకుడు మాజీ మంత్రివర్యులు వచ్చి దాని మీద కన్ను పడింది. పడి
పెబ్బేరు మున్సిపాలిటీకి 12 ఎకరాల 20 గుంటలు ఇస్తా అని చెప్పి మిగతాది మళ్ళా ఆ పూజాలకు చెందుతుందని చెప్పి చెప్పడం జరిగింది. పెబ్బేరు మున్సిపాలిటీకి ఇస్తూ రెవెన్యూ వాళ్ళకి ఎంఆర్ఓ పేరు రిజిస్టర్ చేయించి ఈ గత ఉన్న బీఆర్ఎస్ పాలక వర్గానికి ఆ మాజీ మంత్రి వర్యులు నేను దీని బదులు ఈ స్థలం ఇస్తున్నా అని చెప్పి వాళ్ళకి చెప్పకుండా మభ్యపెట్టి లాస్ట్ వాళ్ళు ఫిబ్రవరి ఇచ్చిండు. 7 నెలల సమయం ఉంది వాళ్ళకు. ఆ 7 నెలల సమయంలో ఆ ఏమైతే కండిషన్లో ఆ కండిషన్లకు వాళ్ళు దాన్ని నెరవేర్చకుండా ప్రభుత్వం 5 సంవత్సరాలు వచ్చేసింది. నెరవేర్చింటేనేమో 12 ఎకరాల 20 గుంటలు ఎంఆర్ఓ పేరు ఉంటుండే, ఎంఆర్ఓకి వెళ్ళి మున్సిపాలిటీకి వస్తుండేది. కానీ అక్కడ తప్పు ఏం జరిగిందంటే ఆ 7 నెలల సమయం ఉంటే కూడా తీసుకున్నది 12 ఎకరాల 20 గుంటల్ని మళ్ళీ వీళ్ళకి వేరే చోట చూపిస్తానని చెప్పినట్టు ఆ పూజార్లకు. కానీ చూపడానికి అది పెండింగ్ పడింది. తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఎలక్షన్ వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, వనపర్తి నియోజకవర్గంలో తూడి మేఘారెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ సంత విషయంలో అంటే ప్రచారం నిమిత్తం భాగంగా చెప్పిండు ఎవరు మేఘారెడ్డి అన్న గారు, నేను గాన గెలిస్తే పెబ్బేరులో ఉన్న 30 ఎకరాల 19 గుంటల స్థలాన్ని నేను తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టి దాని చుట్టుముట్టు మళ్ళీ నేను కంపౌండ్ కడతా అని చెప్పి మాట కూడా చెప్పడం జరిగింది. అదే ప్రయత్నంలో ఇప్పటి కూడా ఆ యొక్క దానికి ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట కట్టిపోయినాడో తన ప్రయత్నం తను చేస్తున్నాడు మేడం. దీని వెనుక మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి హస్తం ఉందని మీరు చెప్తున్నారు. పెబ్బేరు ప్రజలు అందరూ భావిస్తున్నారు మేడం. ఇప్పుడు చూసుకున్నట్టయితే వనపర్తి అంటేనే చాలా మంది రైతులు అనేది మనకు గుర్తొస్తారండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే గొల్లపల్లి ప్రాజెక్టు, ఏదుల ప్రాజెక్టు అన్న వివాదం నడుస్తుంది. దీనిపైన మీరు ఏమైనా చెప్తారు? అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు దానికి అన్ని అనుమతులు అన్ని ఇచ్చిండ్రు. గతంలో ఖచ్చితంగా కావాలని చెప్పి మనం గొల్లపల్లిది అది దానికి ఆల్రెడీ మనకి నిన్న మన వీడియో క్లిప్లు అన్నీ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే దాన్ని వద్దని చెప్తున్నారు. అది ఎంతవరకు సభ మేడం? ప్రజలే దాని విషయంలో ప్రజలే గమనిస్తున్నారు, ప్రజలే ఆలోచన చేసి చెప్తారు మేడం. దాదాపు 2800 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అన్నది నిర్మితమైంది. కానీ చూసుకున్నట్టయితే రైతులకు 1 ఎకరాకు కూడా నీళ్ళు అందని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే 2 రాజకీయ పార్టీల మధ్య రైతులు నష్టపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అట్లేం లేదు మేడం. ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఆయన కమిషన్లకు ఆశపడే వ్యక్తి కాదు, రైతులకు మేలు చేసే వ్యక్తి. తను ఏదనుకున్నాడో రైతులకు మేలు చేయాలనుకున్నాడో ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేస్తాడు, రైతులకు మేలు చేస్తాడు మేడం. ఓకే, మీ సక్సెస్కి వెనుక ఎవరున్నారంటారు? మా ఫ్యామిలీ మేడం. ఓకే, మా ఫ్యామిలీ ఎల్లారెడ్డి అని చెప్పి నాకు సర్పంచ్ ఉన్నప్పుడు 2013లో నా ఎంబడుండి మాకు మామ లాంటి వాడు తన ముందరుండి నా భార్యను తన బిడ్డలాగా భావించి ఇల్లు తిరిగి ఆ రోజు ప్రధాన పాత్ర సదానంద రెడ్డి అంటే అలా చిట్టిబాబు ఎలా ఆ రోజు ప్రధాన పాత్ర వహించి నన్ను గెలిపించడం జరిగింది మేడం. ఇప్పటికీ అతను ఎంబడి ఉంటా, నేను ఆయన కలిసి ఉంటాను మేడం. ఫ్యూచర్ లో కూడా ఈ బంధం ఇలాగే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ మీరు? ఇంకా అంటే వార్డు మెంబర్ నుంచి వచ్చారు, సర్పంచ్ అన్నది చేసేసారు, మున్సిపల్ చైర్మన్ పదవి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మీ కళ ఏంటి? చెప్పడానికి రాదు మేడం, ప్రజలే ఏం నిర్ణయిస్తే దాన్ని మేము అంటే మనకంటూ మైండ్ లో ఒకటి ఉంటుంది కదా సార్, నెక్స్ట్ ఇది అవ్వాలి, ఇదైతే బాగుంటుంది అన్న ఒక థాట్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు అనుకున్న కాడికి అయితే వచ్చింది మేడం. సర్పంచ్ కావాలంటే సర్పంచ్ అయినా, చైర్మన్ కావాలంటే చైర్మన్ అయినా సరే, అదృష్టం ఉంటే వస్తారా వచ్చేదాన్ని అయితే మనం కాదన్నాం కదా మేడం, అంతే. ఎలాంటి హామీలు ఇచ్చారు మీరు ఇంతకుముందు ప్రచారం చేస్తున్నప్పుడు? ఎలాంటి హామీలు ఇచ్చారు? నేను అదే ఒకటి మేఘన్న పెళ్లికానికి అని చెప్పి నా సొంతంగా బీదవారికి వాళ్ళ ఇంట్లో వివాహం అయితే వాళ్ళకు ఒక 3000 చీర అట్లా వస్తువులు అట్లా ఇవ్వడం జరుగుతుంది మేడం. అది నా సొంత ఇప్పటికీ ఒక 5-6 మందికి ఇవ్వడం జరిగింది. అంటే పూర అండర్ బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి ఏం లేదు మేడం. తర్వాత ఎవరైనా చనిపోతే మేఘన్న చేయుత అనే ద్వారా ఇంతకుముందు అన్న ఇస్తాడు, మేము కూడా అన్నకు తోడ్పాటుగా మేము కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళకు చావు ఖర్చుల నిమిత్తం, అంత్యక్రియల నిమిత్తం 5000 ఇస్తున్నాం మేడం. మీరు స్వయంగా మీ సొంత ఖర్చులు అంటే గతంలో ఇస్తుంటే దాని తర్వాత మాకు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు వచ్చారు, వచ్చి ఆ పథకాన్ని అన్న కూడా కొనసాగించారు. దానిలో ఇప్పుడు కూడా అన్న పేరు మీద మేము ఇచ్చుకుంటూ వస్తున్నాం మేడం. అన్నతో పాటు మేము అందరం కలిసి అట్లా పేదవాళ్ళకి అంత్యక్రియలు ఇస్తున్నాం మేడం. మేఘారెడ్డి గారి పనితీరు ఎలా ఉందండి ఇక్కడ? ఎమ్మెల్యే గారి పనితీరు సార్ మాకు ఎమ్మెల్యే అంటేనే మేఘారెడ్డి, మేఘారెడ్డి ఎమ్మెల్యే, అభివృద్ధి అంటేనే మేఘారెడ్డి, మేఘారెడ్డి అంటే మాకు అభివృద్ధి. ఇంకోటి ఇప్పుడు మాకు ఇంకొక శక్తి తోడైంది, ఎవరు? శివసేన రెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ అధ్యక్షులు. ఇప్పుడు అతను కూడా మాకు చాలా బలం ఇస్తున్నాడు కాబట్టి
ఇప్పుడు మేము ఇద్దరి అండ దండలతోన మేము చాలా పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని చెప్పి మన దృఢ సంకల్పంతో ఉన్నాం మేడం. ఎంత నిధుల కొరత ఏమన్నా ఉందండి ఇక్కడ మీకు? చాలా ఉంది మేడం. మాకు ఈ సంతగా తొందరనే ఏమైనా అరాజు పెట్టి టెండర్గా పూర్తి అయితే మాకు మున్సిపాలిటీకి దాదాపు సంవత్సరానికి 3 నుంచి 4 కోట్ల ఆదాయం వస్తుంది. అది కూడా ఈ 5-6 నెలల లోపల అవుతుంది అనేది మా నాయకులు చెప్పింది కాబట్టి మేము కూడా తొందర అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. మేఘారెడ్డి గారు కూడా ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నట్టున్నారు కదండి? అవును మేడం. బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్కి వచ్చారు. మీరు కూడా ఏమైనా ఫ్యూచర్లో పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉందంటారు? ఏమో మేడం, మా నాయకులు ఏం చెప్తే మేము తూచా తప్పకుండా పాటిస్తాం. మా నాయకులు ఏ విధంగా ఉంటే మేము ఆ విధంగా వెళ్తాం. మేఘారెడ్డి కానీ శివసేన రెడ్డి కానీ వాళ్ళు ఎటు చెప్తే మేము అటు అంతే, వాళ్ళ బాటలో మేము నడుస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వస్తుంది మేడం. ప్రజలు ఆల్రెడీ మేము 2 పథకాలు ఉన్నాయి మా పెండింగ్. 6 పథకాల్లో 2 పథకాలను ఇంకొచ్చే వేరే చెప్పలేని పథకాలు కూడా కొన్ని చేస్తున్నాం మేము. ఆ 2 పథకాలు కూడా త్వరలో మన బడ్జెట్లో కూడా 2 లక్షల పింఛన్లు ఆల్రెడీ కేటాయించారు. తర్వాత 2500 మహిళలకు ఈ 2 పథకాలు ఇస్తే మా ప్రభుత్వం అన్ని 6 పథకాలు అన్ని ఇచ్చినట్టే ఉంటుంది. కాబట్టి అవి తులం బంగారం దాన్ని ఇంకా ఏదో ఒకటి రూపంగా బంగారం అంటే రేట్లు పెరిగింది కాబట్టి దానికి ప్రభుత్వం ఆలోచన చేసి ఏదో ఒకటి, నా అభిప్రాయం అయితే ఈ 1,16,000ను కొద్దిగా పెంచి 1,50,000 ఇస్తే కూడా బాగుంటుందని నా అభిప్రాయంగా చెప్తున్నాను మేడం. ప్రభుత్వం 1,00,000 రూపాయలు 1,16,000ను 1,50,000 ఏదో అట్లా చేస్తే బంగారంతో పాటు బంగారాన్ని ఇవ్వలేం కాబట్టి ఆ బంగారం బదులు ఈ 1,16,000 ఇస్తే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని భావిస్తున్నాను మేడం. నాకు 2 కొడుకులే మేడం. 2 కొడుకులే. ఒక ఆయన కెనడా ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్లో, 2 సాఫ్ట్వేర్ మేడం. అంటే ఎవరు మీ వారసత్వం అంటే ఇంకా రాజకీయాల్లో వచ్చే వాళ్ళు ఎవరు లేరు అలా అయితే? వద్దు మేడం, రాజకీయం చాలా నేనే మస్తు చేసిన. అంటే జనాలు ఒకసారి మంచి చేస్తారు, ఒకసారి చెడు చేస్తారు కాబట్టి మన పనిలో మనం వెళ్ళిపోతూనే ఉండాలి అంతే మేడం. రాజకీయాలకు వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అంటే రావాలనుకుంటారు కదండి చాలా మంది. ఇప్పుడున్న రాజకీయాల్లో చాలా గలీజ్ అయిపోయినాయి మేడం. ప్రజలు అంటే గతంలో బాగున్నాయి, రాజకీయం చేయడం చాలా కుతూహలం, చేయాలని, కానీ ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు లేనిపోని అలవాటు నేర్పించి ప్రజలను తప్పుదో పట్టించింది మేడం. అంటే ఎలాగంటారు తప్పుదో అంటే ఏ విధంగా తప్పుదో పట్టించి? అంటే డబ్బుల రాజకీయం, అంతగా మద్యం ఏరులో పడుతుంది మేడం. అట్లా మేము ఎప్పుడు ఇంత ఖర్చు వెళ్ళాము. అసలు నేను తక్కువ ఖర్చుతో గెలవడం జరిగింది ప్రతిసారి. సర్పంచ్ కూడా తక్కువ ఖర్చుతో గెలిచిన మేడం 2013లో. కానీ ఇప్పుడు చూస్తే చాలా దీనికి 3-4 అంతలు అయిపోయింది. అంటే డబ్బు ప్రభావం అన్నది ఎక్కువ. డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లో ఉండగలుగుతారు. పరిస్థితులు వచ్చేసాయి రాజకీయాలు, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినట్టు రాజకీయాలు. అంటే డబ్బు ఉంటే తప్ప మనం రాజకీయాలు అడుగు పెట్టలేం. అలా అంటే ఆ సిచ్యుయేషన్ ఉంది రాజకీయాల్లో. ఇంకెలా ఉంది సార్? ఇంకా మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ఏవి నెరవేర్చబోతున్నారు, మీ మార్క్ ఏంటి ఇక్కడ పెబ్బేరులో? మేడం, ఈ పెబ్బేరులో గతం సర్పంచ్ ఉన్నప్పుడు ఏ విధంగా చేసినాం, ఇప్పుడు దానికన్నా అంత ఎక్కువ చేయాలని కుతూహలం ఉంది. మా పాలకవర్గం కూడా నేను ఏం చెప్తే నాకు వాళ్ళు ఆ విధంగా రెడీగా తోడ్పాటు అందించడానికి రెడీ ఉన్నారు. పెబ్బేరులో ఫస్ట్ మినీ ట్యాంక్ పైన ఒకటి అనుకున్నాం. తర్వాత మున్సిపల్ స్టేడియం ఉంది, దాంట్లో క్రీడా మైదానము, క్రీడకు సంబంధించిన మొత్తం చేయాలని మనం స్టేడియం కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం మేడం. తర్వాత పెబ్బేరుకు నీటి వసతి కానీ ఏ విషయంలో కానీ ఎక్కడ ఇది లేదనే అభివృద్ధిలో పెబ్బేరు ముందంజలు పెట్టాలని చెప్పి నా బాగా కోరిక మేడం. సార్, ఇక్కడ మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక ఎలాంటి పథకాలు అమలు చేశారు, ఎలాంటి అభివృద్ధి అన్నది ఇక్కడ దోహదపడింది, ఏం చేశారు? మనోపార్టీ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మొదటిసారి మార్నింగ్ వాక్లో పెబ్బేరుకి రావడం జరిగింది మేడం. దీనిలో భాగంగా చేశాను మేడం. దీనిలో భాగంగా పెబ్బేరు రావడం జరిగింది. ఒకటి మొదటిసారి పెబ్బేరు దొరికి అన్న మాకు 30 పట్ల జాతీయ రహదారి పైన మేము ఉన్నాం, ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాం, ఎన్నో ప్రాణాలకు పోవడం జరిగింది. దీనివల్ల మాకు పెబ్బేరులో 30 పట్ల ఆసుపత్రి కావాలని చెప్పి అడిగిన వెంబడే దాదాపు అసలు ఒక 5-6 నెలలకే మాకు పెబ్బేరుకు 30 పట్ల ఆసుపత్రి మంజూరు చేయించి పనులు కూడా అంటే ఆ బిల్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మేడం ఇక్కడ. తర్వాత ఆ కాంట్రాక్టర్ని అడిగినాం, ఒత్తిడి చేస్తున్నాం, 1 year లోపల పూర్తి చేస్తాను మేడం. బిల్డింగ్ 30 పట్ల ఆసుపత్రి 1 year లోపల పూర్తి చేస్తాం. దానికి సరిపోయిన డాక్టర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే మాకు రేపు నాడు ఏమైనా ప్రమాదాలు జరిగినా కూడా
చాలా మంది ప్రాణాలు మేము నిలపగలుగుతాం అని చెప్పి భావిస్తున్నాం. హైవే గురించి చాలా దగ్గరగా పక్కనే. పక్కది ఇంకా జాతీయ రహదారి పైన ఉన్నాం మేము యాక్చువల్ అయితే. ఇది పాత రోడ్డు ముందర ఉంటుంది, ఇప్పుడు బ్యాక్ కొత్త రోడ్ అట్లా వెళ్ళిపోయింది. హాస్పిటల్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ తర్వాత మన బస్ స్టాండ్ కూడా అసలు ప్రయాణికులకు కానీ ఆ బస్సులు కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి లోపలికి రావాలంటే. వాటి కూడా సీసీ బెడ్కు దాదాపు ₹1 కోటి మంజూరు ఇవ్వడం కూడా జరిగింది మేడం ఇక్కడ. తర్వాత ఇంకా ఎన్నో పథకాలు చెప్పలేదు. సంత స్థలం ఏంటంటే మాకు సంత స్థలాన్ని కానీ పెబ్బేరు మున్సిపాలిటీ కానీ అప్పచెప్తే ఇంకా మేఘాడి అనే అభివృద్ధి అంటే మేఘాడి అనే విధంగా మేము పెబ్బేరు ప్రజలు కానీ ఎవరు కానీ మరవరు మేడం. అన్నను మాత్రం మేఘాడి అన్నను కానీ మరవరు. రేపు నాడు రాబోయే కాలంలో అన్నగారు కూడా మేము మన వనపర్తి శాసనసభ్యులు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది మేడం, పెబ్బేరును రెవెన్యూ డివిజన్ చేయాలని. తర్వాత ఈ పెబ్బేరు రెవెన్యూ డివిజన్ చేస్తే మాకు రాబోయే కాలంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం అవుతుంది, సిఐ ఆఫీస్ వస్తుంది, అన్ని ఆఫీసులు మా పెబ్బేలు ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. పెబ్బేరు తరపున ఈ మేఘారెడ్డి అన్న గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం మేడం. పెబ్బేరు ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారండి? పెబ్బేరు ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించి పెద్ద ఎత్తున 12 వార్డుల్లో 7 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి నాకు పట్టం కట్టించినందుకు పెబ్బేరు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అది త్వరలో పరిష్కరిస్తూ వాళ్ళకి ఏమి ఇబ్బందులున్నా ఏమున్నా మేము చేయడానికి ముందుంటాం మేడం. అందుబాటులో ఉంటాం, అభివృద్ధిలో ముందుంటాం మేడం. మా పెబ్బేరు మున్సిపాలిటీకి వచ్చి మా దగ్గర ఉన్న విషయాలను తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలియజేస్తున్న HM24కు యజమానానికి పెద్ద ఎత్తున మేము కృతజ్ఞతలు తెలుపుతాం మేడం. ఇది ఇవాల్టి లీడర్తో ముఖాముఖి. రేపు మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.